సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచేందుకు పుష్ప 2 పరుగులు పెడుతోంది. బాహుబలి 2 రికార్డ్ని నిన్నే బ్రేక్ చేసింది పుష్ప 2. ఇప్పటి వరకు 1,830 కోట్లు వసూలు సాధించిన పుష్ప 2 దంగల్ రికార్డు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. నిజానికి మరో 200 కోట్లు పుష్ప కొట్టాలంటే అంత ఈజీ కాదు. పైగా సంక్రాంతి సందర్భంగా పలు బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో మాస్టర్ ప్లాన్ వేసింది పుష్ప 2. జనవరి 11 నుంచి థియేటర్లో మరో 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేస్తున్నట్లు పుష్ప 2 టీం ప్రకటించింది. అంటే ఇప్పుడున్న సినిమాకి అదనంగా మరో 20 నిమిషాలు జత చేస్తారన్నమాట. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ వేసింది. సంక్రాంతి సినిమాల సందడిలో పుష్ప 2 కొట్టుకుపోకుండా మళ్లీ ఫ్యాన్స్ని థియేటర్లకు రప్పించేందుకు ఈ ప్లాన్ చేశారు. ఎప్పటి నుంచో దీనిపై వార్తలు వస్తున్నా సరిగ్గా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తరువాత రోజు నుంచే ఈ 20 నిమిషాలు యాడ్ చేయబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ థియేటర్లకు వెళ్లాల్సిందే, ఇక తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసిన తర్వాత పుష్ప 2 వసూలు పుంజుకునే అవకాశం ఉంది. మరి దంగల్ని బీట్ చేసేంత ఊపు వస్తుందో లేదో చూడాలి. చైనాలో రిలీజ్. మరోవైపు పుష్ప 2 చిత్రాన్ని చైనా, జపాన్లో కూడా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎందుకంటే పుష్ప చిత్రం జపాన్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో పుష్ప 2ని అక్కడ రిలీజ్ చేయడం ద్వారా వసూళ్లు పెంచుకునే అవకాశం ఉంది. మరోవైపు చైనాలో కూడా పుష్ప 2 హిట్ అయితే దంగల్ రికార్డును అవలీలగా బ్రేక్ చేయొచ్చని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక్క చైనాలోనే దంగల్కి 1,200 కోట్లు వసూలొచ్చాయి. ఆ కారణంగానే ఇన్నేళ్లు అవుతున్నా దంగల్ని ఎవరూ బీట్ చేయలేకపోయారు. ఇప్పుడు పుష్ప 2కి ఆ అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ని రిలీజ్ చేస్తున్నారు. దీనికి నార్త్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. పైగా ఎలాంటి సీన్లు యాడ్ చేస్తారనే దానిపై కూడా రీలోడెడ్ వెర్షన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.